విధానం ఎంతో గొప్పది. కనుక ఇప్పుడు ప్రార్థన చేసుకొని చదవబడినటువంటి చిన్న మాటలు మరి మనం దేవుడు ఎలా నడిపిస్తాడో ఆయన ఎలాగా నడిపిస్తే అలాగ నడుచుకుందాం. కనుక ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. గడిచిన పగలంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతూ, ఇదిగో ప్రభా మేము చూడిపోకుండా గాలి వర్షము ఎంత ప్రమాదకరమైన సరే నిన్ను ధ్యానించుటకు ఆలయంలో చేర్చినటువంటి నీ బిడ్డల పట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయనా, నీ విశ్వాసుల పట్ల వందనాలు చెల్లించుకోండి. నీ భక్తులు ప్రభా నిన్ను విడిచిపెట్టుకుంటూ వచ్చారు. అదేవిధంగా నా ప్రయాణంలో కూడా మీరు సహాయం చేశారు, సురక్షితంగా తోడుకొని వచ్చారు. చలిగాలిలో ఎంత నా శరీరం బాధపడినప్పటికీ కూడా నాయన నీ యొక్క ఆరాధన కార్యక్రమంలో నన్ను ఆదరపరిచినటువంటి విధానమునికే వందనాలు చెల్లించుకుంటున్నా. ఆయన ఈ విధముగా తండ్రి నీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగించుకునేటకు మాకు మంచి తెలివినివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో నాయన వచ్చినటువంటి బిడ్డలు జీవించండి. అద్భుతమైనటువంటి నీ వర్తమానాన్ని తండ్రి మేమైతే వినాలి. కనుక మీ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించి ఘనత ప్రభావం పొందుకోమని ఈ లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా కుటుంబాలతో సహా ఆశీర్వాదములతో నింపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం, విశ్వాసం ఎలా వస్తుందంటే మనకి వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములో మరి చాలా మనము మాటలు నేర్చుకున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరు విన్నారండి? అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే తుయితైరా అనే ఒక సమరయ స్త్రీ అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడు అంటే దేవుని యొక్క కుమారుడు పలికినటువంటి మాటలు శ్రద్ధగా విన్నారు, విశ్వాసముతో విన్నారు. ఎంతో రక్షణ కలిగినటువంటి హృదయం తయారు చేసుకుంది. వారిని ఇంటిలోకి ఆహ్వానించింది సేవకుల్ని. ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. సమస్తమైనటువంటి వారు కూడా రక్షణ పొందుకున్నారు. ఎంత గొప్ప వారి కుటుంబానికి భాగ్యం. వినుట వలన ఏదైనా విశ్వాసం వస్తుంది. ఆవిడ విన్నది కనుక వినినటువంటి విధానమును బట్టి ఆవిడింటి వారు సమస్తమైనటువంటి వారిని రక్షణ మార్గంలోకి నడిపించింది. మరి ఈరోజు వింటున్నటువంటి మన జీవితాలు అలాగే ఉండాలి. మనము వినటమే కాదు, అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తే దేవునికి ఎంతో సంతోషపరిచినటువంటి వారం మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని కుమార్తెలారా, మరి కుమారులారా, వినండి. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు, మనల్ని రక్షించగలిగినటువంటి దేవుడు, మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడిని దూరపరచుకోవద్దు. మనం ఎప్పుడు కూడా దూరపరచుకోవడం ఉండకూడదు. మీకు అందరికీ తెలుసు, నేను ఎంత ప్రయాణాలు కష్టమున్నా సరే ఆ సమయాలను మాత్రం పాటించుకుంటూ ఉంటాను. ఎప్పుడో తప్పితే తప్పదు. నా కుమారుడు హరిబాబు వస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆరాధన మాత్రం మేము తప్పే ఏర్పాటు ఎప్పుడు కూడా జరగదు. ఎప్పుడు మరి మనకు గ్రామంలో ఎవరో మరణం పెట్టేటప్పుడు, అప్పుడు అపవాది మనకి చాలా కలత పెట్టేటప్పుడు అప్పుడు మనం ఆటంకపరచబడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏది ఏమైనా సరే మన ప్రార్థనా శక్తి ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. మనం నడుస్తూనే ఉంటాం, మనం శక్తిని పొందుకుంటూనే ఉంటాం. మనకు ఎటువంటి బలహీనతలు రావు. అది మనలో ఉంది. గనుక ఏది ఏమైనా సరే దేవుని మాటలు వినుట వలన విశ్వాసం ఉంటుంది. విశ్వాసము మూలముగా మీ యొక్క సమస్తమైనటువంటి మరి మనసులో ఉన్నటువంటి వేదనలు తొలగిపోతాయి, మనసులో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి, మనసులో ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి. ఇది మాత్రము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉత్తర పరిస్థితులు చదువుకున్నారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడండి, పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరెళ్ళినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళను. గమనించారా? ఈ మాట చాలా వరకు మనం లోతుగా మాట్లాడుకోవచ్చు. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరెళ్ళినట్లు.
పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు. మరొకసారి చెప్తున్నాను, మనిషిలో ఉన్నటువంటి హృదయం ఈ విధముగా ఉండాలి. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లిన. నీతిమంతుల మార్గం, అందరూ కూడా నీతిమంతులమై ఉండాలి. మన మార్గాలన్నీ అంతకంతకు తేజరిల్లాలంటే మరి మన హృదయాలను వెలిగించుకోవాలి. మన హృదయాలను వెలిగించుకోవాలి. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచబడి అద్భుతముగా మీకు అర్థమవును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమార్తెలారా వినండి. దేవుడు మనకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు. ఆ మేలులను బట్టేనే మాటలు వినండి. మనకు ఎన్నో మేలులు చేయలేనటువంటి వాడు కానీ చేయలేనటువంటి దాయి కానీ ఎవరు లేరు. అందరికీ మేలుని చేస్తున్నాడు దేవుడు. మేలుని చేసినటువంటి దేవుని మాటలు వినటానికి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం పనికిరాదు. కనుక ఇక్కడ మరి మనం ముందు అనుకున్నటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఇక్కడ మరి పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు ఎవరి మార్గమమ్మా? ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా ఒకవేళ లేకపోయినా మనము నీతిమంతులుగా మారితే నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛలు అంటే కోరికలు దేవుడు తీరుస్తాడు. అంతేకాని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినలేనటువంటి వారుగా మనం ఉండకూడదు. తర్వాత గమనించారా? భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారం అంటే భయంకరమైనటువంటి చీకటి. ఆ చీకటిలో వెళ్తే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను సురేష్ బాబు శంకరకృష్ణ ఇంటికి వెళ్ళాం. ఆ కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారంట, ప్రార్థన చేద్దరు. ప్రయాణం నుంచి వచ్చి అలా వెళ్ళిపోయాను. ఆ చీకటిలో వెళ్ళలేకపోయాను. బాబు నాకు లైట్ కొట్టుకుంటూ తీసుకువెళ్ళాడు. అదే విధంగా అవి లేవు, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఇప్పుడు. అవి కూడా పూర్తి లేకపోతే ఎలా ఉంటుందండి మన జీవితం? భయంకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి భక్తిహీనుడిది. భక్తి మంతులది కాదు, భక్తిహీనుడిది మార్గము గాఢాంధకారం. గనుక తాము దేని మీద పడినది వారికి తెలియదు. అంటే కదా, చీకట్లో మనం ఎక్కడ పడిపోతాం మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. నా కుమారుడా లేక నా కుమార్తె, అది నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. వాక్యములు అంటే సారము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు. గనుక నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నులతో ఎదుట నుండి వాటిని తొలగపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన హృదయంలో ఆ మాటలను భద్రము చేసుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇవి నా సొంత మాటలు మాత్రం కానే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఏర్పాటు చేసినటువంటి మాటలన్నీ కూడా మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. గనుక ప్రేమైనటువంటి దేవుడు, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. గమనించారా ఈ మాటను? అర్థమైందా లేదమ్మా? నీకు ఒక్కదాన్ని కదా అక్కడ కూర్చున్నారు ఎవరిని బిడ్డలు, వాళ్ళు కూడా చెప్పాలి. అర్థమైందా లేదా? ఎప్పుడైతే మరి ఇక్కడ దేవుని యొక్క మాటలు దొరికిన వారికి అవి జీవాన్ని ఇస్తాయి. దేవుని మాటలు వింటూ హృదయంలో భద్రపెట్టుకుంటే అవి నిత్య జీవాన్ని ఇస్తాయి. నిన్ను ప్రమాదాల నుంచి తప్పిస్తాయి. నా అనుభవం అది. ఎన్ని ప్రమాదాలో తెలియదు. భయంకరమైనటువంటి అడవిలో ఒక రాత్రి 1 గంట రాత్రి అప్పుడు పులులు, ఎలుగుబంటులు తిరుగు ప్రదేశాల్లో తిరిగి ఉన్నాను. అయినా అవి నా దగ్గరికి రాలే. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనకు పల్లెటూరులో ఉంటే ఇక్కడ మరి యాస్వాడని పార్టీపురం నుంచి మరి బిట్టువాడ ఆ మూలలోనే వెళ్ళాను. అక్కడ కూడా నాకు ప్రమాదాలకు సంభవించలే. కారణం ఏంటండి? దేవుడు మనలో ఉండబడి. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, దేవుడు మీలో ఉంచండి.
ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా తప్పింపబడతాయి. అపవాది యొక్క కలతలన్నీ కూడా తప్పింపబడతాయి. గనుకనే ఇక్కడ ఎప్పుడు కూడా దొరికిన వారికి అవి జీవమునిచ్చును, వారి సర్వ శరీరమునకు, చూసారా, సర్వ శరీరానికి ఏటిస్తుందండి. చాలా మంది తల్లిదండ్రులు వస్తారు, బాబు మా పిల్లలకు బాగోలేదు ప్రార్థన చేయండి, ఇదిగొంటే అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి వాళ్ళలో ప్రేరేపింపబడదు. దేవుని యొక్క శక్తి కానీ ప్రేరేపింపబడితే ఈ యొక్క అనారోగ్యం బలహీనతలు రాని రావు. వస్తే సహజం, అది అపవాది పెట్టింది, అది వేరు, మనం ప్రార్థన చేస్తే పారిపోతాయి. కానీ మనం స్వసిద్ధంగా తెచ్చుకునేటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. ఆ బలహీనతల నుంచి మనం వేరుపరచాలంటే దేవుని మాటలను మనము బాగా వింటే అవి జీవం ఇస్తాయి, దీర్ఘాయువు ఇస్తాయి. తర్వాత నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరువు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎటువంటివంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు. అవి మనకు జీవము లేనటువంటి వారిని వెలిగిస్తాయి. మన ఆత్మల్లో జీవం ఉండదండి. ఒక్కోసారి లోక సంబంధమైనటువంటి అంధకారం ఉంటుంది. లోక సంబంధమైనటువంటి అంధకారమైనటువంటి ఆలోచనలు, అంధకారమైనటువంటి గుణములు, అంధకారమైనటువంటి నానా విధములతో మనం కృషించేటప్పుడు దేవుని మాటలంట ఆ వెలుగుగా అవన్నీ చీకటి శక్తులను తొలగించి వెలుగునిస్తాయి. గనుకనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క మాటలు ఆలకించడానికి కొల్లోలుగా వెళ్ళేవారు జనాలు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహాలు ఆయన మీద పడినంత జనం వెళ్ళేవారు. మరి ఈ రోజుల్లో బాకాస్వరములతో మనము ఎంతో మరి మాటలు చెప్పి చెప్తున్నా. ఆ రోజుల్లో మా కాలంలో కూడా, మా చిన్నతనంలో కూడా మా నాన్నలకి ఇటువంటి స్పీకర్లు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు ఫస్ట్ రేడియోలు వస్తే ఆ రేడియోలే చాలా విచిత్రంగా ఎక్కడో పంచాయతీ ఆఫీసులో రేడియో ఉంటే ఆ రేడియో దగ్గరికి వెళ్ళి ఆ బాకా దగ్గర కూర్చొని వాళ్ళు వార్తలు వినేవారు. అది పెద్ద గొప్ప. ఈ రోజుల్లో అయితే దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. పిల్లలు ఈ రోజు నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను. ఈరోజు ఏ రోజు అండి? ఇది శివరాత్రి, ఉగాది. మీకు చెప్పితే అబద్ధం, ఏ గుడి కూడా ఖాళీ లేదు. ఎక్కడ గుడిని చూసినా ఫుల్, ఇక్కడ నుంచి ఆ గుడి వరకు కూడా లైన్లు కట్టిస్తున్నాయి. మండు టెండలో ఇక్కడ నుంచి బాగా వినండి, అక్కడ మన ఏం గుడి ఏది, వెంకటేశ్వరుల గుడి ఏది ఉంది, అక్కడ వరకు జనం లైన్ కట్టిస్తున్నారు. ప్రతి గుడి దగ్గర చూశాను. అప్పుడు పాప అన్నది, నాన్న చూసావా ఎంత భక్తి, వెళ్ళి అక్కడ గంటల కొద్ది ఎండలో మండు టెండలో వెళ్తున్నారు, ఏమి లేదు, సెల్యూట్ చేసి వెళ్ళిపోతారు. అంతే. అంతసేపు ఉండి ఏం చేస్తున్నారు? ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళకి దేవుడు మంచి ఏసీలు ఇస్తున్నాడు, మంచి ఆలయాలు ఇస్తున్నాడు, చక్కగా కూర్చోవడానికి కుర్చీలు ఏంటి, కూర్చోడానికి చక్కని సదుపాయాలు ఉన్నాయి. ఒక అరగంట ఉండడానికి చచ్చిపోతారు మనోళ్ళు. ఎంతవరకు మనం దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడు చేసినటువంటి మేలు ఎందుకు పొందుకుంటున్నాం, మనం ఎంతవరకు ఇది చేస్తున్నాం మనం? అదేనా దేవుని మేలు పొందుకొని దేవునికి వెనకబెట్టి వెళ్ళిపోవాడా? అది సాధ్యమా? వీళ్ళారా, ఈ రోజుల్లో అన్య స్థానాలలో ఉన్నటువంటి బ్రహ్మన్స్, కమ్మవాళ్ళు, మరి కోమటులు, షావుకారులు, వీళ్ళు దేవుడు ఈ యేసు ప్రభు చేసినటువంటి చిన్న మేలు కొట్టుకొని వాళ్ళ ప్రాణాలు తెగించి సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హృదయం ఇచ్చేస్తున్నారు, అంతే. ఛాలెంజ్ చేస్తున్నారు. మనలో ఎవరైనా అలా చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు దేవుని మాటలకి. మనలో ఉన్నారు పెద్ద పెద్ద పాస్టర్లు. ఈ రోజుల్లో మనకు గమనించవలసినటువంటి విషయాలు అవి, అద్భుతమైనటువంటి విషయాలు. అద్భుతమైనటువంటి ప్రేమకుమార్ ఆయన మాట్లాడితే కనీసం ఒక 2 లక్షల మంది రోడ్డు మీద వెళ్తున్న నిలబడిపోయేవారు. చెప్పడం ఏంటంటే, ప్రియులరా, ఈరోజు మేలులు పొందుకొని నువ్వు ఎంత పూజిస్తున్నావు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాలు పొందుకుని నువ్వు ఎంతవరకు విశ్వాసం చూపెడుతున్నావు? అన్ని జనులు చూపెడుతున్నారు. కనుకనే ఇక్కడ మనం చదివినటువంటి పాఠంలో చూస్తే, వారు
యేసు ప్రభువు శిష్యులతో సహా వారు అవతలకు వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఏం చేశారమ్మా? ఆయనను గుర్తుపట్టి ఏం చేశారమ్మా? మనిషి రాగిపోతాడు. ఎవరిని గుర్తుపెట్టారు? నువ్వు గుర్తుపడుతున్నావా? మరి ఆయన నీకు చేసినటువంటి మేలును బట్టి నువ్వు గుర్తుపడుతున్నావా? అందరూ అలాగే లేరులేండి, చాలా మంది గుర్తుపడుతున్నారు, మన మధ్యన ఉన్నారు, గుర్తుపడుతున్నారు. వారు ఎంతో దేవునికి వినయముగా లొంగి తిరుగుతున్నారు. మీరు అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలు నేను చూస్తే నాకు గుండె కరిగిపోతూ ఉంటుంది. దేవుడే నోటంపట పలికిస్తున్నాడు. పామర్లైనా దేవుడి చదువు అడగడు. క్వాలిఫికేషన్ అంతా దేవుడి దగ్గర ఉంది, చదువు అంతా దేవుని దగ్గర ఉంది, జ్ఞానం అంతా దేవుని దగ్గర ఉంది, సమస్తము కూడా దేవుని దగ్గర ఉంది. నువ్వు నమ్ముకోవాలి దేవుని, కానీ దేవునిలో దిగావంటే నువ్వు ఏమేమి చేస్తావో నీకే తెలియదు. అంత జ్ఞానం ఇస్తాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మందిని అదే విధంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలిచేటప్పుడు నువ్వు తొట్టెళ్ళకూడదు. నాకు ప్రార్థన రాదని నువ్వు ఇక్కడ నిలబడకూడదు. నాకు ప్రార్థన రాదు కాదు, దేవుడే నాతో మాట్లాడతాడు, దేవుడు నా ద్వారా మాట్లాడిస్తాడు అనే విధముగా ఇక్కడ నువ్వు మాట్లాడితే తప్పనిసరిగా నీకు చక్కని పలుకులు వస్తాయి, చక్కని ఆలోచనలు వస్తాయి. వస్తనే లేదా? మీరు ప్రార్థన చేసినటువంటి వారికి ముందు మీరు కంటకు పెట్టి వస్తున్నారా? లేదు. విశ్వాసంతో వస్తున్నారు. మీకు చేసినటువంటి మేలుని బట్టి అక్కడ నిలబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అవి మీ సొంత పలుకులు కాదు. అందరూ కూడా మారాలని దేవుడు రకరకాల పలుకులు ఇస్తుంటాడు. కనుక ఇక్కడ యేసు ప్రభువు యొక్క మాటలను విన్నారు. వినినటువంటి వారు ఆయన ఒడ్డుకి చేరేసరికి, గెన్నేసరెతు ఆ ఒడ్డుకి చేరేసరికి చాలా మంది గుర్తుపెట్టి ఏం చేశారు? ఆయనను గుర్తుపెట్టి, గమనించండి, ఆ ప్రదేశం అంతటా పరుగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుట మొదలు పెట్టిరి. గమనించారా? ఎవరిని తీసుకొచ్చారు? రోగుల్ని తీసుకొచ్చారు. మేలులు పొందినటువంటి వారు, ఇదిగో ఆయన ద్వారా మేము మేలులు పొందుకున్నాం. తప్పనిసరిగా ఆయనకి మరి అందరికీ కూడా మేలు చేసినటువంటి వాడే, ఆయన మాత్రం కీడు చేసినటువంటి వాడు కాదు. మంచి అవకాశం ఇది, రండి అని చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, పల్లెటూర్లు, ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి బలహీనులందరినీ కూడా ఎక్కడికి తీసుకొచ్చారండి? యేసు ప్రభు తీసుకొచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులు ఎంతవరకు ఉన్నారు? అలాగా ఎంతవరకు సాక్షులుగా ఉన్నారు? ఎంతమందిని తీసుకొస్తున్నారు ఒక్కొక్కరు? అదే చెప్తున్నారు సతీష్ కుమార్ గారిని, గాంధీ గారిని పెద్ద సభలో చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళి పిలవటం లేదు, వాళ్ళు వెళ్ళి తీసుకురావటం లేదు, కానీ అందులో ఉన్నటువంటి విశ్వాసులే, ఆ విశ్వాసుల మూలముగా లక్షలాది మంది రక్షించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు చేసినటువంటి మేలుని బట్టి నువ్వు ఎంతమంది నడిపించావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. సత్యశివ గారు ఉండేవాళ్ళు, ఆయన ఊర్లో అంత సువార్త పట్టుకొని ప్రకటిస్తూ ఉన్నాడు. పెంకి సోములు ఉండేవాడు, బైబిల్ పట్టుకొని వెళ్ళి ఊర్లో సువార్త ప్రకటించి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళండి. ఇదిగో మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోద్ద రావయ్యా అలా 2-3 బాగు చేసిన వాళ్ళు వారి చోటుకు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. మరి ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళు మన మంచి దేవుడు ఉన్నాడు, రండి ప్రార్థన చేస్తారు మా పాస్టర్ గారిని, తప్పకుండా బాగుపడతారు అని తీసుకొచ్చేవాళ్ళు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతైనా సరే దేవునికి మహిమకరముగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది. ఆ ప్రదేశంలో యేసు ప్రభువుని గుర్తుపెట్టినటువంటి వారందరూ కూడా ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకొని ఆయన ఉన్నాడని వినిన చోటునకు, ఆయన ఎక్కడున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని
ఆయన వేడుకొని చుండేది. గమనించారా ఎంత విశ్వాసం అండి? అయ్యా నువ్వేమి చేయొద్దు, ఆ మనిషిని చెయ్యక్కర్లేదు, ఎడు చేయక్కర్లేదు, నీ వస్త్రం చెంగు ముడికి చాలు. పౌలు గారు అయితే వెళ్ళిపోతుంటే ఆయన నీడబట్టి చాలు అట. లేదంటే ఆయన ఎక్కడో ఉంటే ఆయన నడికొట్టి తీసుకొచ్చి, నడికొట్టి అంటే మరి నడుము కొట్టుకుని గుడ్డ అనుకుంటా తీసుకొచ్చి అది ముట్టుకుంటే స్వస్థ. యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు కనుక మీ చెంగు ముడితే చాలయ్యా, మాకు మీ చెంగు ముడితే చాలు. ఒక అధికారి యొక్క ఆ పనివాడు భయంకరముగా వారి యొక్క ముఖ్యమైనటువంటి వాడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆయన ఎన్ని మంది ఖర్చు పెట్టి అతనికి వ్యాధి చేసినా సరే బాగుపడలేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా ఉన్నాడు వ్యాధి కలిగినటువంటి వాడు, మరి నువ్వు రానులే, అది బాగు చెయ్యండి అన్నాడు. బాగు చేసి పదా వస్తానంటే అతను అంటాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు, మా ఇంటికి నువ్వు రావద్దు, ఎందుకంటే మా ఇంటికి నువ్వు వచ్చేటకు నేను పాత్రుడు కాను. మాట మాత్రం సెలవు కదా, మాట మాత్రం సెలవు నా అంటే ఆ పనివాడు బాగుపడతాడు. అలాగే ఎంతో విశ్వాసం, దేవుడు ఎంత సంతోషపడ్డాడు తెలుసా? చాలా సంతోషపడి నువ్వు అనుకున్నటువంటి మాట ప్రకారముగా అవునుగాక అనేసారంటే అనేసరికి బాగుపడుకోండు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుడికి మన దేవుడు బాగు చేసినటువంటి దేవుడే, కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇదైనటువంటి దేవుడు కాదు. కనుక ఇక్కడ జనమంతా కూడా నీ వస్త్రపు చెంగు ముడితే చాలయ్యా, నీ వస్త్రపు చెంగు ముడితే చాలు, వీళ్ళందరూ స్వస్థత అయిపోతారు అని బ్రతిమిలాడేటప్పుడు అక్కడ ఆయన వస్త్రపు చెంగు ముట్టినటువంటి వారందరూ కూడా స్వస్థతను పొందిరి అని ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. ఒక స్వస్థతలే కాదు, నీకేం కోరుకుంది? ఉద్యోగం కోరుకుందా? చదువు కోరుకుందా? 10th క్లాస్ పాస్ అవ్వడం ఉందా? ఎవరిని ముట్టుకోవాలి? మనం దేవుణ్ణి అడగాల. అడిగితే ముట్టుకున్నట్టే. ఏది కావాలని మనం దేవుడిని అడిగితే తప్పనిసరిగా మనకు ఆ రోగాలే కాదు కానీ మన సమస్యలు కూడా తీరుతాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మరి మనం ఎప్పుడు కూడా మరి సంపాదించుకోవాలి. మనం ఆలయానికి వస్తున్నామంటే దేవుని ప్రేమను సంపాదించుకోవటానికే రావాలి. ఉత్తినే వచ్చి ఉత్తినే వెళ్ళిపోకూడదు. మీరందరూ అటువంటి వారే, దేవుని ప్రేమ కావాలని వస్తున్నారు. తప్పనిసరిగా దేవుడు ఆ ప్రేమను మీకు అందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంతే ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయనను గ్రహించినటువంటి వారికి మరీ విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. నెరవేర్పులు జరుగుతూనే ఉంటాయి. చాలామందికి యవనస్తులకు నెరవేర్పులు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు జరిపిస్తూనే ఉన్నాడు. వారు కూడా ఎలా ఉండాలండి? దేవుణ్ణి విడిచిపెట్టుకుంటూ ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టుకుంటా రాను దేవునిలో ఆశీర్వాదములు పొందుకుంటూ మరి దేవునికి మహిమకర్మగా ఉంటూ వారు కూడా ఆయురారోగ్య బలంతో దేవునితో నింపబడుతూ ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి ఈ కుంటివారు, గుడ్డివారు, మూగవారు, కుష్టివారు అందరూ కూడా ఆయన బాగు చేసేసాడు. దేవునికి స్తోత్రం. అటువంటి మరి విశాలమైనటువంటి హృదయాలతో దేవుని దగ్గర మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ మనలో ఉన్నటువంటి సమస్యలు, బలహీనతలు, బాధలు అన్నీ కూడా దేవుడు విడుదల చేస్తాడు. కనుక అటువంటి విడుదలను మనం పొందుకుంటూ దేవుళ్ళో జీవించాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ఒత్తిని పంపుకుంటా నీ దేవునితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నిజమే, మా దేవుడు ఉన్నాడు కనుక మమ్మల్ని జీవిస్తున్నాడు, మాకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు, మా అవసరతలు తీరుస్తాడు, మాకు కావలసినటువంటివన్నీ కూడా ఇస్తాడు. కనుక నాయన ఆ రోజుని నిన్ను గుర్తుపట్టి అనేక మంది పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, పల్లెల నుంచి, ఓడల నుంచి జనాలు ఎంతమందో వచ్చి బాగుపడ్డారు. అట్టి విధముగా ఇప్పుడు కూడా ప్రభా, ఎవరు రాలేనటువంటి బాగులేనటువంటి వారు ఉన్నా ఈ మాటలు విని వారు బాగుపడి నిన్ను స్తుతించుకుంటూ నీ ఆలయానికి వచ్చేందుకు సహాయం చేయండి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు ప్రభా, ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు నాయనా. నీ యొక్క కృపలో భద్రపడుతుంది. చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు నాయన, పెద్దవారు ఉన్నారు నాయన, బలహీనులు ఉన్నారు నాయన, వారందరినీ కూడా బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎటువంటి
తండ్రి మరి బాధలున్న బాధల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. లైవ్లో చూసినటువంటి కుటుంబాలు కూడా బహుగా ఆశీర్వదించి మీరే ఘనత ప్రభావం పొందుకోమని మా రక్షకుడు అయినటువంటి సుపరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త సృష్టికి, సమస్త జీవరాశులకు, భూమిపై జీవిస్తున్నటువంటి సమస్త ప్రజలకు తండ్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఈ లోకానికే మనందరిని కూడా రక్షించడానికి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప కనికరములు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, ఆయన సన్నిధి కాపుదల అని ప్రేమ సదాకాలం మనకందరికీ తోడుగా నుండి ఇట్టి విధముగా నడిపింపబడుదుము గాక. ఆమేన్.